ఓం నమ శివాయ. ఈరోజు 9వ రోజు పారాయణ. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా భావితాత్ములైన మునీంద్రుల మాటలు విని సూతుడు తన మనస్సులో శంకరుని స్మరించి ఇట్లు పలికెను. సాధుపుంగవులారా, మహాత్ములారా, మీరు చాలా మంచి విషయమును అడిగితిరి. మీ ఈ ప్రశ్న 3 లోకములకు హితమును చేకూర్చున్నది. నేను గురుదేవులకు వ్యాసమహర్షిని స్మరించి స్నేహపూర్వకముగా ఈ విషయమును మీకు వర్ణించి చెప్పెదను. శ్రద్ధతో వినుడు. శివపురాణము అన్నింటికంటే శ్రేష్టమైనది. వేదాంతము యొక్క సారస్వరూపము. వక్తను శ్రోతలను ఇరువురిని సకల పాప సముదాయముల నుండి ఉద్ధరించును. ఇంతేకాదు, పరలోకమునందు పరమార్థ వస్తువును ప్రసాదించును. కలికల్మష రాసులను నశింపచేయును. ఇందు భగవంతుడుకు పరమేశ్వరుని ఉత్తమ యశస్సు వర్ణించబడినది. బ్రాహ్మణోత్తములారా, ఇది ధర్మార్థ కామ మోక్షములను 4 పురుషార్థములను ప్రసాదించును. ఈ పురాణము అన్ని వేళలా తన ప్రభావమును దృష్టిలో ఉంచుకొని వృద్ధిని విస్తారమును పొందుచుండును. విప్రోత్తములారా, ఈ పురాణము సర్వోత్తమము. ఈ శివపురాణ అధ్యయనము ద్వారా కలియుగమునందరి పాపాసక్తులైన జీవులు కూడా ఉత్తమోత్తమ గతులను పొందుదురు. ఈ శివపురాణము ఉదయించనంత వరకు కలియుగమునందు ఈ జగత్తులో భయంకరమైన ఉపద్రవములు నిర్భయముగా విహరించుచుండును. ఇది వేదముతో సమానమని భావించబడును. ఈ వేదతుల్యమైన పురాణమును మొట్టమొదట పరమశివుడే ప్రణయము చేసెను. ఈ పురాణమునందు 12 భాగములు కలవు. విద్వేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశ రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, సహస్రకోటి రుద్ర సంహిత, వాయవీయ సంహిత, ధర్మ సంహిత అను 12 భేదములు లేక ఖండములు కలవు. ఈ 12 సంహితలు అత్యంత పుణ్యప్రదములని తలంచబడినవి. బ్రాహ్మణులారా, నేనిప్పుడు వీటి శ్లోక సంఖ్యలను తెలిపెదను వినుడు. విద్యేశ్వర సంహితలో 10,000 శ్లోకములు, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత వీటిలో ప్రతి ఖండమునందు 8,000 శ్లోకములు కలవు. బ్రాహ్మణులారా, ఏకాదశ రుద్ర సంహిత యందు 13,000, కైలాస సంహిత యందు 6,000, శతరుద్ర సంహిత యందు 3,000, కోటి రుద్ర సంహిత యందు 9,000, సహస్రకోటి రుద్ర సంహిత యందు 11,000, వాయవీయ సంహిత యందు 4,000, ధర్మ సంహిత యందు 16,000 శ్లోకములు కలవు. ఈ విధంగా మూల శివపురాణమునందలి శ్లోకముల సంఖ్య 1,00,000. కాని వ్యాసమహర్షి దానిని 24,000 శ్లోకములతో సంక్షిప్తమనరించెను. పురాణముల క్రమసంఖ్యను గణించినచో శివపురాణము 4వ స్థానమును పొందును. దీని యందు 7 సంహితలు కలవు. పూర్వకాలమందు శంకరుడు శ్లోక సంఖ్యను 100 కోట్లుగా ఒకే పురాణ గ్రంథమును సిద్ధపరచెను. సృష్టి ఆది యందు రచించబడిన పురాణ సాహిత్యము మిగుల విస్తృతమైనది. ద్వాపర యుగమునందు ద్వైపాయనాది మహర్షులు పురాణములను 18 భాగములుగా విభజించిరి. అప్పుడు పురాణములన్నింటి శ్లోక సంఖ్య సంక్షిప్తముగా కేవలము 4,00,000కే పరిమితము చేయబడినది. ఆయన శివపురాణమును 24,000 శ్లోకములుగానే ప్రతిపాదించను. ఇదే దీని శ్లోకముల సంఖ్య. వేదముతో సమానమైన ఈ పురాణము 7 సంహితలుగా విభజింపబడినది. దీని అందరి మొదటి సంహిత పేరు విద్యేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహితగా భావించబడినది, మూడవది శతరుద్ర సంహిత, 4వది కోటి రుద్ర సంహిత, 5వది ఉమా సంహిత, 6వది కైలాస సంహిత, 7వ దాని పేరు వాయవీయ సంహిత. ఈ విధముగా ఇవి 7 సంహితలుగా ఏర్పాటు చేయబడినవి. ఈ 7 సంహితలతో కూడిన శివపురాణము వేదముతో సమానముగా ప్రామాణికము. అన్నింటికంటే మిన్నయైన ఉత్తమగతులను ప్రసాదించున్నది ఈ స్వచ్ఛమైన శివపురాణము భగవంతుడుకు శివుని ద్వారా ప్రతిపాదింపబడినది. దీనిని శైవ శిరోమణియకు వ్యాసమహర్షి సంక్షిప్తముగా సంకలనము చేసెను. ఇది సకల జీవ సముదాయమునకు ఉపకరించున్నది. త్రివిధ తాపములను నశింపచేయునది, సాటి లేనిది, సత్పురుషులకు శ్రేయస్సును కూర్చున్నది. దీనిలో వేదాంత విజ్ఞానము ప్రధానముగా ఉండి నిష్కపటమైన ధర్మము ప్రతిపాదింపబడినది. ఈ పురాణము ఈర్ష్యారహిత అంతఃకరణము గల విద్వాంసులకు తెలుసుకోవలసిన గ్రంథము. దీనిలో శ్రేష్టములకు మంత్ర సమూహములు సంకలనము చేయబడినవి. ధర్మార్థ కామములను త్రివిర్గములను
త్రివర్గములను పొందుటకు సాధనములు కూడా వర్ణింపబడినవి. ఈ ఉత్తమముగు శివపురాణము పురాణములన్నింటిలోనూ శ్రేష్టమైనది. వేదాంతములందు తెలుసుకునదగి విలసెల్లెడి పరమ వస్తువు పరమాత్మ యొక్క గానము ఇందులో చేయబడినది. ఈ కథను మిగుల ఆదరముతో చదువువారు వినువారు భగవంతుడగు శివునికి ప్రియులగుదురు, పరమగతిని పొందుదురు. సశేషము. ఓం నమః శివాయ.